కర్నూలు 3 టౌన్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 14 రోజులు పోలీస్ స్టేషన్లో బంధించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి భార్య తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. హోంమంత్రి అనిత స్పందించి తమ వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ కుటుంబానికి ఆత్మహత్య శరణమంటున్న బాధిత మహిళతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. 3 టౌన్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపై ప్రజా సంఘాలు కావచ్చు లేదా బాధిత బంధువులు కూడా పెద్ద ఎత్తున పోలీసుల తీరుపై మండిపడుతున్న పరిస్థితులు. అయితే 14 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోనే అక్కడే పెట్టుకొని కనీస బాధితులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటనకు సంబంధించి బాధిత సంబంధించిన మహిళ ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీ భర్తని పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారమ్మా? అసలు ఏం జరిగింది? 12వ తారీఖు తీసుకుపోయినారు సార్. 5 రోజుల వరకు కూడా మాకు తెలియదు, ఎలాంటిది తెలియదు మాకు. అసలు వాళ్ళు స్టేషన్లో ఉన్నారని కూడా మేము ఒక్కరమే ఉన్నాం ఇంట్లో. భార్యగా మాకు ఏ విషయం కూడా మాకు చెప్పలేదు. 10 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచినారు సార్. అప్పుడు కూడా మేము మాట్లాడతామంటే మాతో ఎవ్వరూ మాట్లాడిపోలేదు. ఇప్పుడు 20 రోజులు అవుతుంది, మేము స్పందించకుండా ఇంకా ఉండలేము సార్. ఎందుకంటే మాకు తెలియాలి, పిల్లలు ఉన్నారు. నేను 2 పిల్లల్ని వేసుకొని రోడ్ల మీద తిరగలేను. ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడల్లా డైలీ బట్టలు భోజనాలు అంటే నేను ఇవ్వలేను. ఆడికి 20 రోజులు నేను తిరిగినాను సార్. వాళ్ళని పోయి అడిగితే ఇప్పుడు లేదు, రేపు రండి మేము చెప్తాము, వాళ్ళని ఎప్పుడు జైలు పంపిస్తామంటే అసలు జైలు పంపించాల్సిన అవసరం ఏం సార్ చెప్పండి అంటే మాకేం చెప్పలేదు సార్. ఇప్పుడు మాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ మీద 40-50 కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇన్ని రోజులు లేని కేసులు ఇప్పుడు 40-50 కేసులు వచ్చినాయంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? కానీ మాకు మాత్రం న్యాయం కావాలి సార్. ఎందుకంటే ఇంతవరకే ముందు రోజులలో కూడా వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. కానీ ఈ ఒక్క 10 రోజులలోనే వాళ్ళని 50 కేసులు ఉన్నాయంటే మేము ఎలా ఒప్పుకుంటాం సార్ భార్యగా? ఇప్పుడు పిల్లలు ఎంత రంగుని ఏడుస్తున్నారు వాళ్ళ నాన్న కావాలని. మేము అందుకనే లాయర్ని పట్టుకున్నాం సార్. ఇప్పుడు మాకంటూ ఎలాంటి క్యాస్ట్ ఏమీ లేవు సార్. ఇప్పుడు మా తరపున మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. మాకంటూ వెనకాల ఉండి ధైర్యం సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మేము బుడగ జంగాలం, మాకంటూ క్యాస్ట్ లేదు. మీకు క్యాస్ట్ సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండదు సార్. అంటే గతంలో మీ హస్బెండ్ని తీసుకెళ్లేటటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీరు ఉన్నారా ఇంట్లో? అసలు ఇంట్లో ఉన్నాను సార్. ఇంట్లో ఉన్నా కూడా నాకు అసలు ఒక మాట కూడా తెలియదు సార్. ఇంట్లో మా ఆయన చెప్పేసి వస్తాను కూడా అడిగినాడంట సార్. కానీ పోలీసు వాళ్ళు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదని దొంగతాపుని ఎట్లా తీసుకుపోతారు సార్? ఇప్పుడు ఆ మనిషి ఏమైనా చేసి ఉంటే ఇంట్లో భార్యకి పిల్లలకి అందరికి చెప్పి తీసుకుపోతారు. ఏ మాట చెప్పకుండా స్టేషన్ తీసుకుపోయి 5 రోజులు స్టేషన్లో పెట్టుకొని 10 రోజుల తర్వాత ఫోన్ చేసి స్టేషన్లో ఉన్నాడు బట్టలు లేమనంటే అంటే ఆ 10 రోజులు ఆ మనిషి చచ్చిపోయినాడు అనుకోవాలా, ఉన్నాడు అనుకోవాలా, లేడు అనుకోవాలా సార్? మేము పిల్లలు ఏడుస్తున్నారు నాన్న అంటే నేను ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు స్టేషన్లో ఉన్నాడని తెలిస్తే మేము వచ్చి మాట్లాడతాం. ఏమీ తెలియకుండా మమ్మల్ని 20 రోజుల వరకు వాళ్ళు మాకేం చెప్పకుండా ఉంచినారు సార్. అంటే వీళ్ళని స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత 5 రోజులకు మీకు ఫోన్ చేశారా? అంటే ఫోన్ చేసేటటువంటి అధికారి ఎవరు, ఏం చెప్పారు అసలు? వారం రోజుల తర్వాత రంగారావు సార్ అని సార్ ఫోన్ చేసినారు సార్. చేసి బట్టలు తీసుకురమ్మని చెప్పినారు సార్. అంతే సార్. ఎందుకు సార్ బట్టలు? అసలు ఏమేమి సార్? వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడున్నారు సార్? మాకు భార్యగా మేము ఉన్నాం కదా ఇంట్లో, పిల్లలు ఏడుస్తున్నారు, మేము ఏడుస్తున్నాం, అన్నం తింటలేము. వారం నుంచి పిల్లలు కూడా అన్నం తింటలేరు సార్. మేము కూడా అన్నం తింటలేము. ఎందుకంటే పిల్లల్ని వేసుకొని బ్యాగులు పట్టుకొని రోడ్ల మీద ఆటోలు ఎక్కి తిరుగుతూ ఉండడం అంటే మా వల్ల చూడండి సార్. చిన్నపిల్లలు 2 వారం నుంచి అన్నం తినకుండా తిరుగుతున్నాం సార్ మేము. ఆ సార్ బట్టలు తీసుకొని రమ్మన్నాడు, మేము వచ్చి ఇచ్చినాం. కానీ ఆయన మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు సార్. కానీ ఊకనే డబ్బులు ఇవ్వమని అడిగితే మేము ఏం సమాన్ చెప్పాలి? అసలు ఏదానికి అడుగుతున్నారు ఏమి అనేది మాకు తెలియాలి కదా సార్. అది కూడా ఏం చెప్పలేదు. మా ఇంటికి వచ్చి మా ఇంటి పేపర్లు మేము కొన్న స్థలం తీసుకొని పోయి ఆ ఇంటి స్థలం మీదనే వాళ్ళు మళ్ళీ పెట్టి మాకు 3 లక్షలు ఇవ్వమని అడుగుతున్నారు సార్. మా స్థలం మీద మీ మమ్మీ వాళ్ళకెందుకు సార్ 3 లక్షలు ఇస్తాం? అది మా స్థలం సార్, మేము సొంతంగా కొనుక్కున్నాం సార్. ఆ స్థలాన్ని మేము అమ్ముకోనికి సిద్ధంగా లేము సార్. మీరు ఏమైనా వేసుకోండి సార్. ఆ స్థలాన్ని అయితే మేము అమ్మము, మీకు ఎలాంటి డబ్బులు ఇవ్వము. ఇప్పుడు ఇవ్వాలన్నా మా కాడ 1 రూపాయి లేదు. మా తల తాకట్లు పెట్టాలా సార్? చెప్పండి, మేము ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలన్నా చెప్పండి అని మేము ఆ రోజు చాలా ఏడ్చినాం సార్ ముందర. మీ ఇష్టం అమ్మ, లేకుంటే ఇంకా స్థలం పోతుంది, మీకు ఏదో మంచి కోసం ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తే మీ స్థలం ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పినారు సార్ మాకు. కానీ మేము అంత డబ్బులు తేలేము సార్. ఇంక ఇప్పుడు కూడా మమ్మల్ని ఎవరు స్పందించకుండా, మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఎంతోమంది చచ్చిపోతున్నారు కదా సార్. ఇట్లనే అన్యాయం అయిపోయి మేము కూడా పిల్లలు మేము ఇంకా ఉరేసుకోవడం తప్ప మాకు అంతకుమించి ఇంకా వేరే ఆప్షన్ లేదు సార్. ఇంకా పట్టించుకోకుండా ఉంటే మేము అందరం చచ్చిపోతాం సార్. ఎట్టాగో పోలీసు వాళ్ళే భయపడిస్తున్నారు, మీ భార్యని పిల్లల్ని వాళ్ళేం సార్ అన్యాయంగా చంపేసేది? మేమే చచ్చిపోతాం సార్ న్యాయంగా. ఇంకా వాళ్ళు చంపేసేది మాకు వద్దు సార్. ఇప్పుడు కూడా మా మీద జాలి తెలిసి మేడం వాళ్ళు కానీ ఎవరైనా హోమ్ మినిస్టర్ మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు ఎవరైనా మాకు న్యాయం జరగాలి. మాకు అన్యాయం జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదు సార్. ఇప్పుడు మేము బయట పోతే కూడా పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, కానీ చచ్చిపోనికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. మేము చంపేసినా పర్లేదు, కానీ ఈ అన్యాయాన్ని మాత్రం మేము బయట పెట్టాలనుకుంటున్నాం సార్. ఇట్లా ఎవరికి జరగకూడదు అనేది మా బాధ సార్. అంతే సార్. ఇంకా వారి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీశారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రైవేటు కంప్లైంట్ కూడా పోలీసుల మీద మేము పెడతాము. ఒకవేళ పోలీసులు ఇలానే ఈ యొక్క
ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో అలానే వేధింపులకు పాల్పడితే ఖచ్చితంగా మాకు ఆత్మహత్యలే చేసుకోవడానికి మా కుటుంబం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు మేము ఎలాంటి తప్పు చేయలేదు, చేయనటువంటి తప్పును ఒప్పుకోవాలి అంటూ తమకుండే ఆస్తులను అమ్మి డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి గతంలో ఏవైతే ఈ అనుమానితులుగా ఉండేటటువంటి సందర్భం ఏదైతే ఉందో కేసును ఇంటరాగేట్ పేరిట తీసుకెళ్లారో దాన్ని జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి ఈ తప్పును ఒప్పుకోవాలంటూ పోలీసులు బలవంతంగా ఒప్పించారంటూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి. అయితే హోమ్ మినిస్టర్ను కూడా కోరుతున్నారు. ఒక మహిళగా ఉంటూ మహిళలకు అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ ముందు ఈ విధంగా జరిగినా ఎందుకు స్పందించడం లేదు అంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే బాధితులు తమకు న్యాయం జరగాలని కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కర్నూలు నుంచి.